ఈ మధ్య ఎలాన్ మస్క్ ఇండియాలో ఉన్న ఆంట్రప్రెన్యూర్స్తో ఒక ఇంట్రెస్టింగ్ సంభాషణ జరిపారు. అందులో ఆయన కేవలం బిజినెస్ టిప్స్ మాత్రమే చెప్పలేదు, అసలు మనుషుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే దానిపై కొన్ని మైండ్ బ్లోయింగ్ ఐడియాలు షేర్ చేసుకున్నారు. సరే, ఆయన ఏం చెప్పారో వివరంగా చూసేద్దామా? ఆ సంభాషణలో మస్క్ ఒక పెద్ద ప్రశ్న వేశారు. అది ఏంటంటే, మరో 20 ఏళ్లలో మనం ఇప్పుడు చేస్తున్నట్లుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ ఆలోచనే ఈ మొత్తం విశ్లేషణకు స్టార్టింగ్ పాయింట్. దీనికి మస్క్ ఇచ్చిన సమాధానం నిజంగా మన ఊహకు కూడా అందదు. ఫ్యూచర్లో పనిచేయడమనేది కేవలం ఒక హాబీ లాంటిదే అవుతుందట. అవును, ఆప్షనల్. అసలు ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే ముందు ఆయన ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. సరే, దానికోసం మనం ఆయనకు బాగా తెలిసిన ఎక్స్ ప్లాట్ఫామ్ నుండే మొదలుపెడదాం. మస్క్కి చాలా పెద్ద పెద్ద ఆశయాలున్నాయి, కానీ వాటన్నింటికీ పునాది ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ కోసం పెట్టుకున్న ఒక గోల్తోనే మొదలవుతుంది. అదేంటంటే, ఎక్స్ని ఒక డిజిటల్ టౌన్ స్క్వేర్గా మార్చడం. చూడండి, ఎక్స్ ప్లాట్ఫామ్కు నెలకు యాక్టివ్గా ఉండే యూజర్లు ఎంతో తెలుసా? దాదాపు 600 మిలియన్లు, అంటే 60 కోట్లు. ఇంత పెద్ద సంఖ్యలో జనాల్ని ప్రభావితం చేసే పవర్ ఉంది కాబట్టే దాన్ని కొనడం మస్క్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. మస్క్ ప్రకారం ట్విట్టర్ ఉన్నప్పుడు అది శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ ఐడియాలజీకి, ముఖ్యంగా కాస్త లెఫ్ట్ వింగ్ భావజాలానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోందని ఆయన ఫీల్ అయ్యారు. అందుకే దానికి బదులుగా ప్రపంచంలో ఉన్న అన్ని రకాల అభిప్రాయాలకు చోటు కల్పించేలా బ్యాలెన్స్డ్గా, న్యూట్రల్గా ఉండే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడమే తన లక్ష్యం అని ఆయన క్లియర్గా చెప్పారు. సరే, ఇప్పటిదాకా డిజిటల్ ప్రపంచం గురించి చూశాం కదా, ఇప్పుడు ఫిజికల్ వరల్డ్లోకి వెళ్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మన సమాజాన్ని, మన ఎకానమీని పూర్తిగా ఎలా మార్చేయబోతోంది? దీనిపై మస్క్ అంచనాలేంటో చూద్దాం. మస్క్ భవిష్యత్తుని ఇలా చూస్తున్నారు. రాబోయే 10-15 ఏళ్లలో ఏఐ, రోబోటిక్స్ డెవలప్మెంట్ స్పీడ్ అందుకుంటుంది. ఇక 20 ఏళ్లు తిరిగేసరికి అసలు పని చేయడం అనేది అవసరమే ఉండదు. అది జస్ట్ ఒక ఆప్షన్ అవుతుంది. ఇది వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో డైలాగ్లా ఉన్నా ఆయన చెప్తున్న పాయింట్ మాత్రం ఇదే. మనలో చాలామంది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే యూబీఐ గురించి వినే ఉంటాం. కానీ మస్క్ దానికి ఒక అడుగు ముందుకేసి యూనివర్సల్ హై ఇన్కమ్ అంటే యూహెచ్ఐ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దీని అర్థమేంటంటే, కేవలం బ్రతకడానికి కావాల్సిన డబ్బు ఇవ్వడమే కాదు, మనకు కావలసిన ప్రతి వస్తువు, ప్రతి సర్వీస్ దొరికే ఒక సమృద్ధి యుగం రాబోతోందని ఆయన నమ్ముతున్నారు. అసలు మస్క్ ఎకనామిక్ ఐడియాను అర్థం చేసుకోవాలంటే ఈ సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్లో వస్తువుల కంటే డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ వస్తుంది, అంటే ధరలు పెరిగిపోతాయి. అయితే ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఏఐ, రోబోటిక్స్ వల్ల వస్తువుల ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోతే అప్పుడు డబ్బు కంటే వస్తువులు, సర్వీసులే ఎక్కువగా ఉంటాయి. అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్గా ధరలు పడిపోతాయి. దీన్నే డిఫ్లేషన్ అంటారు. ఏఐ విప్లవం వల్ల జరిగేది ఇదేనని మస్క్ అంచనా వేస్తున్నారు. ఓకే, ఇప్పటిదాకా మస్క్ ఏం జరగబోతుందని చెప్తున్నారో చూశాం. ఇప్పుడు అసలైన ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆయన పనుల వెనుకున్న అసలైన ఫిలాసఫీ ఏంటో చూద్దాం. మస్క్ ఆలోచనలన్నింటికీ సెంటర్ పాయింట్ ఒక్కటే, అదే కలెక్టివ్ కాన్షియస్నెస్, అంటే సామూహిక స్పృహ. సింపుల్గా చెప్పాలంటే మనుషులందరూ కలిసి ఆలోచించడం. అసలు ఈ సామూహిక స్పృహకు ఆయన ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? దీన్ని అర్థం చేసుకోవడానికి మస్క్ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. చూడండి, మన శరీరంలో కొన్ని ట్రిలియన్ల కణాలు కలిసి ఒక స్పృహ ఉన్న మనిషిని తయారు చేశాయి కదా. అలాగే మనుషులందరూ కలిసి ఒక టీమ్గా పనిచేస్తే ఒక స్పేస్ షిప్ను నిర్మించడం లాంటి అసాధారణమైన పనులు చెయ్యొచ్చు. ఇది కూడా ఒక హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్ లాంటిదే. ఇప్పుడు మనం ఈ సంభాషణలోనే చాలా డీప్ ఫిలాసాఫికల్ పార్ట్లోకి వెళ్తున్నాం. అసలు మనం జీవిస్తున్న ఈ రియాలిటీ నిజమైనదేనా అనే దానిపై మస్క్ ఆలోచనలు. అదే సిమ్యులేషన్ ఆర్గ్యుమెంట్. ఈ సిమ్యులేషన్ ఆర్గ్యుమెంట్కి బేస్ మస్క్ అడిగే ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది. మనం జీవిస్తున్నది బేస్ రియాలిటీ అంటే ఒరిజినల్ రియాలిటీ అవడానికి ఛాన్సులు ఎంత? లేకపోతే మనం ఎవరైనా క్రియేట్ చేసిన ఒక సిమ్యులేషన్లో ఉన్నామా? ఆయన వాదన చాలా సింపుల్. వీడియో గేమ్స్ ఎలా డెవలప్ అయ్యాయో చూడమంటారు. ఒక 50 ఏళ్ల క్రితం పాంగ్ అని 2 గీతలు ఒక చుక్కతో ఉండే గేమ్ ఉండేది. ఇప్పుడో రియాలిటీకి ఏమాత్రం తీసిపోని గ్రాఫిక్స్తో గేమ్స్ వస్తున్నాయి.
ఇదే స్పీడ్తో ముందుకెళ్తే భవిష్యత్తులో గేమ్స్కి నిజ జీవితానికి తేడానే ఉండదు. అందుకనే మనం కూడా అలాంటి ఒక అడ్వాన్స్డ్ సిమ్యులేషన్లో ఉండే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ అని మస్క్ అంటారు. సరే మరి ఏఐతో మన ఫ్యూచర్ సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? దానికి 3 ముఖ్యమైన విషయాలు నేర్పించాలని మస్క్ చెప్తున్నారు. మొదటిది సత్యం, ఎందుకంటే అబద్ధాలు నమ్మితే అది పిచ్చిగా మారిపోతుంది. రెండోది అందం, ఇది కొంచెం చెప్పడం కష్టమే అయినా చాలా ముఖ్యమైనది. ఇక మూడోది క్యూరియాసిటీ, అంటే ఉత్సుకత. మనుషులు అనేవాళ్లు చాలా ఇంట్రెస్టింగ్ జీవులు అని దానికి అనిపిస్తే అది మనల్ని కాపాడుతుంది. ఓకే, ఇంతసేపు ఈ పెద్ద పెద్ద కాస్మిక్ ఐడియాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ భూమి మీదకొచ్చేద్దాం. ముఖ్యంగా ఇండియాలో ఉన్న యంగ్ ఆంట్రప్రెన్యూర్స్కి మస్క్ ఇచ్చిన ప్రాక్టికల్ అడ్వైస్ ఏంటో చూద్దాం. మస్క్ ఇచ్చే సలహా చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది. ఆయన ఏమంటారంటే, జనాలకు ఉపయోగపడే ప్రోడక్ట్స్ లేదా సర్వీసులు తయారు చేయండి. మీరొక వాల్యూ క్రియేటర్గా ఉండాలి. దానికోసం పిచ్చెక్కేదా కష్టపడటానికి రెడీగా ఉండండి. అంతేకాదు, ఫెయిల్ అవ్వడానికి కూడా ఒక మంచి ఛాన్స్ ఉందని యాక్సెప్ట్ చేయండి. సక్సెస్ కావాలంటే ఇవే రూల్స్ అంటారాయన. చివరగా ఈ మొత్తం విశ్లేషణను ఈ ఒక్క పవర్ఫుల్ కోడ్తో ముగిద్దాం. మీరు తీసుకునే దానికంటే ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నించండి. సమాజానికి ఒక నెట్ కాంట్రిబ్యూటర్గా ఉండండి. చూడండి, ఈ ఒక్క ఫిలాసఫీనే మస్క్ చేసే ప్రతి పనిని కలుపుతుంది. ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను నడపడం దగ్గర్నుంచి విశ్వం గురించి ఆలోచించడం వరకు అన్నింటి వెనక ఉన్నది ఇదే. తీసుకునే దానికంటే సమాజానికి ఎక్కువ తిరిగి ఇవ్వాలనే ఆలోచన.